హైదరాబాద్లో గోల్డ్ మ్యాన్గా గుర్తింపు పొందిన యాదగిరికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారంతో సోషల్ మీడియాలో, టీవీ ఇంటర్వ్యూలో హడావిడి చేస్తున్న ఇతనిపై ఐటీ శాఖ కన్నుపడింది. రాయదుర్గ ప్రాంతానికి చెందిన యాదగిరి అలియాస్ చిన్న పహిల్వాన్ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించి సంచలన విషయాలను బయటపెట్టారు. చిన్న గౌడ్గా పిలువబడే యాదగిరి వద్ద ఉన్న సుమారు 900 గ్రాముల బంగారు ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున బంగారాన్ని ధరించి పబ్లిసిటీ చేసుకుంటున్న నేపథ్యంలో ఆ బంగారం కొనుగోలుకు సంబంధించిన ఆదాయ వనరులేంటో చెప్పాలంటూ అతనికి నోటీసులు జారీ చేశారు. 900 గ్రాముల బంగారం అంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భారీ మొత్తం కావడంతో అధికారులు దీనిపై లోతైన విచారణ చేపట్టారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఐటీ అధికారుల విచారణలో చిన్న గౌడ్ తన వార్షిక ఆదాయం కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమేనని చూపించడం గమనార్హం. కేవలం 4 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి దాదాపు కిలో బంగారం ఎలా ధరించగలరన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఆదాయానికి దగ్గర ఉన్న ఆస్తులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో అధికారులు ఆ బంగారానికి సంబంధించిన పక్కా రసీదులను సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు ఐటీ అధికారులు నోటీసులపై చిన్న గౌడ్ స్పందించారు. సీజ్ చేసిన బంగారంలో కొంత భాగానికి తన వద్ద రసీదులు ఉన్నాయని, మిగిలిన బంగారం తన పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిందని ఆయన చెబుతున్నారు. అధికారులు అడిగిన అన్ని ఆధారాలను సమర్పిస్తానని, చట్ట ప్రకారం ముందుకు వెళ్తానని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ లెక్క తేలని ఆభరణాల విషయంలో ఐటీ శాఖ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొత్తానికి సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చేసిన గోల్డ్ షో ఇప్పుడు ఐటీ ఉచ్చుకు దారితీసింది. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి సాలిడ్ టీవీ.